ఓకే. ఈరోజు అమలాపురంలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరిని శాకాంబరి అలంకారం చేశారండి. ఎంత అద్భుతంగా చేశారో ఒకసారి అందరం చూద్దామా. మరి శాకాంబరి అవతారం ఎందుకు చేస్తారో తెలుసా? పూర్వం రైతులందరూ కూడా కూరగాయలన్నీ పండాక ఆ ఏడాదంతా చాలా బాగుండాలని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేవారంట. అక్కడి నుంచి శాకాంబరి అవతారం మొదలైందండి. మరొకసారి చూద్దాం ఎంత అద్భుతంగా అలంకారం చేశారో. అన్ని రకాల కూరలతోటి, వాడని కూర లేదండి, వంకాయలు, క్యారెట్లు, బంగాళదుంపలు, చాలా అద్భుతంగా ఒక పద్మాకారం వేశారండి ఇక్కడ. మరి లోపలికి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా అద్భుతంగా ఉంది అక్కడ అలంకారం. జై వాసవి. అమ్మవారు ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి ఒకసారి. అన్ని రకాల కూరలతో పచ్చగా అందరినీ ఏడాది చల్లగా చూడమని, పంటలన్నీ బాగా పండాలని, రైతులందరూ చాలా బాగుండాలని మన అమ్మవారిని ఒకసారి ప్రార్థిస్తాము. కరివేపాకు, అసలు ఆ డెకరేషన్ చూడండి, వాడని ఐటమ్ లేదు. కొత్తిమీర, కరివేపాకు, దోసకాయలు, మరి అరటి పువ్వండి ఇది. అలా ప్రతి ఒక్కటి ఇందులో వాడి, గోంగూర, ఆనపకాయలు, బంగాళదుంపలు, ఆంధ్రులకు ఇష్టమైన వంకాయలు, అన్నింటిలో కూడా చాలా అద్భుతంగా చేస్తారండి. చాలా మంది జనం ఈరోజు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. జై వాసవి. జై వాసవి. జై